పెద్ద సైజ్ తీసుకోండి. కింద నుంచి లిక్విడ్ ఇందులో వేసేసుకుందాం. కొంచెం మట్టి మళ్ళీ దీనిపైన, అంటే మనకి వేసిన కంపోస్ట్ కనబడకూడదు, పురుగులు వాసన రాకుండా. ఇది పుల్లటి మజ్జిగ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువగానే వేసేయండి, ఒక 1/2 లీటర్ అలా వేసేస్తే బాగుందో. అన్నీ వేసాను, శనగపలుకు తొక్కలు అన్నీ అలా హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ కూడా విశాఖలో జరుగుతున్న 4వ వార్షికోత్సవం అండి, ఆర్గానిక్ మేళా గ్రాండ్గా జరగబోతుంది. మీరందరూ కూడా అక్కడికి విచ్చేయండి తప్పకుండా. ఫ్రీ పాస్ అండి, ఎవరైనా కూడా అక్కడికి రావచ్చు. గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. తప్పకుండా రండి. నన్ను అడుగుతున్నారు మీరు ఎప్పుడు వస్తారని చెప్పి. నేనైతే 17th వద్దాం అనుకుంటున్నాను అండి, ఎందుకంటే అక్కడ గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన, చాలా సెషన్స్ ఉంటాయి, చాలామంది మాట్లాడతారు. దాని మీద అవగాహన కలిగించి గార్డెనింగ్ ఎలా చేయాలనే చాలా విషయాలు అయితే అక్కడ నేర్చుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అక్కడ చెప్తూ ఉంటారు. సో ఆ రోజు వస్తే మాత్రం చాలా మంచిదండి. మనకి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ప్రతి వస్తువులు దొరుకుతాయి, ప్రతిదీ కూడా అక్కడ కొనుక్కోవచ్చు, ఎంతో షాపింగ్ చేయొచ్చు. గార్డెన్ కావాల్సిన ప్రతిదీ కూడా అక్కడ దొరుకుతుంది. అలాగే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం విత్తనాలు, అన్ని మొక్కలు, టబ్స్ కానీ స్టాండ్స్ కానీ అన్నీ ఉండొచ్చండి. తప్పకుండా మీరందరూ కూడా చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నట్టు. తప్పకుండా రండి. ఏ రోజు అంటే ఇది సండే పడుతుంది, ఆదివారం 17th అండి. నేనైతే ఆ రోజు వద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు 6 వరకు కూడా ఉంటుంది. సో మీరు 10-11 ఆ టైంకి కనుక వస్తే మీకు అక్కడ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు గార్డెన్కి సంబంధించి. మ్యాట్ గార్డెనర్ మాధవి గారు కూడా వస్తున్నారు, అలాగే మాట్లాడతారు. మీ అందరూ కూడా చూడొచ్చు. మనకి ఇష్టమైన వాళ్ళు అక్కడికి వస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా అక్కడికి వచ్చి కలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి అందరికీ కూడా. సరే అండి, అయితే ఇప్పుడు నేనైతే ఈరోజు నన్ను అడిగారు ఏంటంటే కిచెన్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలని. ఈ వీడియోలో అయితే నేను కిచెన్ కంపోస్ట్ని ఎలా తయారు చేయాలో మళ్ళీ ఒకసారి చేసి చూపించమంటున్నారు కాబట్టి ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. అది చాలా మంచిది, మొక్కలకి బలం కూడా. సో మనం అలా కనుక చేసి పక్కన ఉంచుకుంటే కిచెన్ కంపోస్ట్ అనేది అలా కొద్దిగా మొక్కల్లో వేస్తే పువ్వులు, పళ్ళు, కూరగాయలు, మనం ఇంత చిన్న గార్డెన్లోనే అంత ఈల్డ్ తీసుకుంటున్నామంటే కారణం ఇలా కిచెన్ కంపోస్ట్ని అయితే చేసుకోవడం వల్లనేనండి. మనకి మెన్యూర్ దొరకకపోతుంది. ప్రత్యేకంగా బయటకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని మనీ కూడా వేస్ట్ చేసుకునే బదులు మన ఇంట్లో కిచెన్లోనే ఎంతో వేస్టేజ్ మనకి వస్తూనే ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా మొక్కల్లోనే వేసేస్తూ ఉంటానండి. డైరెక్ట్గా అంటే నాకు ఎప్పుడైతే ఈల్డ్ తీసేసుకున్న తర్వాత అవన్నీ కూడా మళ్ళీ పాదులు ఇవన్నీ తీసేసి టబ్ ఖాళీ చేసుకొని మళ్ళీ నేను నింపుకునే టైంలోనే ఈ గార్డెన్ తొక్కు, ఇలాగే మట్టి ఏమున్నా కూడా కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ వేసేసి దానిపైన మళ్ళీ మట్టిని వేసుకొని ఒక 1 month 10-20 days దాటిన తర్వాత మనం మొక్కలు నాటేసుకుంటూ ఉంటాను. అయినా కూడా మనకి ఇంకా కిచెన్ వేస్టేజ్ మిగిలిపోతూనే ఉంటుంది కదండి. ఎందుకంటే అన్ని టబ్స్లో కూడా మొక్కలు వేసేసిన తర్వాత అది మనం ఎక్కడ వేయాలో తెలియదు. పచ్చిది వేయకూడదు, మొక్కలకి ఎఫెక్ట్ తగులుతుంది, చనిపోయే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే హీట్ వస్తుంది కాబట్టి ఎక్కువగా పచ్చిది అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు. అలాగే పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని ఏం చేయాలంటే వేరేగా ఇలా కంపోస్ట్ అనేది మనం తయారు చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిది మొక్కలకి. అది చక్కగా 2 months కల్లా కరెక్ట్గా తయారైపోతుందండి. పెద్ద టబ్ ఏదైనా చూసుకొని అందులో వేసేసుకోండి. లేదంటే డ్రమ్స్ ఉంటాయి కదా, 50 liters లేదా 20 liters డ్రమ్స్, ఇలాంటివి ఏమైనా మీకు పెయింట్ డబ్బాలు కానీ దొరికితే చక్కగా అందులో కంపోస్ట్ అనేది ఒక పక్కన వేసేసుకుంటూ ఉన్నారనుకోండి, మంచి ఈల్డ్ అయితే తీసుకుంటామండి. ఎందుకంటే అందులో మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, అలాగే మనం వేసే ప్రతి కిచెన్ వేస్టేజ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మొక్కకు అందుతాయి మట్టి ద్వారా, అది మనం తయారు చేసిన కంపోస్ట్ ద్వారా. అయితే ఇప్పుడు ఒక్కసారి మనం కంపోస్ట్ అయితే చేసేసుకుందాం అండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, చక్కగా ఆర్గానిక్ మేళా జరుగుతుంది 14, 15, 16, 17 ఈ 4 days మీరు తప్పకుండా ఏయూ గ్రౌండ్స్లో అండి, విశాఖ ఏయూ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. నేను షార్ట్స్లో కూడా మీకు చెప్పాను కదా. సో వచ్చేయండి, మరి కలుసుకుందాం. 17th సండే పడింది. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు అందరికీ కూడా అక్కడ మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అనుకోవడమే కాదు, తప్పకుండా దొరుకుతుంది. చాలా బాగా చేస్తున్నారు. సో ఈసారి అయితే మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఓకేనండి, కలుసుకుందాం రండి. మరి ఇప్పుడు మనం కిచెన్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాగా స్టోర్ చేసుకోవాలి అన్నీ కూడా ఈరోజు వీడియోలో మాట్లాడేసుకుందామా? పదండి. ఓకే అండి, ఇప్పుడు నేనైతే కంపోస్ట్కి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇది మెన్యూర్ అండి, అలాగే ఎండుటాకులు,
ఇక్కడ మనకి టబ్బు మెయిన్ ఫస్ట్ కంపోస్ట్ చేసుకోవడానికి ఇది కావాలి కదా, అందుకని హోల్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. కింద నుంచి లిక్విడ్ వస్తుంది కాబట్టి ప్లేట్ ఏదైనా కింద అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను తయారు చేయడం చూపిస్తానండి. కొంచెం వెడల్పాటి తీసుకొని హోల్స్ ఉండేలా చేసుకొని ఆ టబ్లో మనం మెన్యూర్ తీసుకున్నాం కదా, మెన్యూర్, ఎండిటాకులు, ఇక్కడేమో కోకో పీట్ అండి, ఇది వేస్తే అడుగుని మంచిది. అలాగే ఇక్కడ గార్డెన్ సాయిల్, ఇక్కడ మనం తెచ్చుకున్నాము కిచెన్ వేస్టేజ్. నేను ఇది 2 days 3 days అయ్యిందండి అలా స్టోర్ చేసి ఉంచాను. ఇది ఒకేసారి నేను ఇప్పుడు కంపోస్ట్ చేసేస్తాను. అలాగే మట్టి చాలా తక్కువ వేయాలండి. సో ఇక్కడ ఇదేమో కవ్ యూరిన్, ఇది ఉన్న వాళ్ళు ఇది వేసుకోండి, ఇది లేని వాళ్ళు పుల్లటి మజ్జిగను తీసుకోండి. ఇదైతే నాకు 6 months అయిపోయింది, నిల్వ ఉన్నది, ఇంకా మంచిదండి. కవ్ యూరిన్ చాలా చక్కగా ఈ మైక్రోబ్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, అర్త్వార్మ్స్కి కూడా మంచి ఫుడ్ అండి ఇది. సో ఇప్పుడైతే నేను కోకో పీట్ ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనం ఏమి హోల్స్ క్లోజ్ చేయకూడదండి. టబ్బులో కోకో పీట్ వేసేసుకుందాం అడుగుని. ఎందుకంటే కోకో పీట్ అనేది మనకి కంపోస్ట్ని తొందరగా చేయడానికి సహకరిస్తుంది. అలాగే ఇది వాటర్ అనేది, అంటే ఇప్పుడు మనం కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చే లిక్విడ్ స్టోర్ చేసుకుంటుంది అడుగుని. ఈ కోకో పీట్ వేయడం వల్ల ఇది పీల్చుకుంటుంది, మనకి ఎక్కువ కింద నుంచి లిక్విడ్ కూడా చాలా తక్కువ వస్తుంది. అందుకని మనం ఇక్కడ చూడండి ఒక 10% కోకో పీట్ని అడుగుని ఇలా వేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మనం కిచెన్ వేస్టేజ్ వేద్దాం. కిచెన్లో వచ్చే వేస్టేజ్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. మనం వాడే ప్రతిదీ కూడా అరిటాకులైనా ఏవైనా కూడానండి, ప్రతి కవర్స్ అవి లేకుండా చూసుకోండి. జస్ట్ ఓన్లీ కిచెన్ వేస్టేజ్ మాత్రమే ఉండాలి. కిచెన్ వేస్ట్ వేసుకున్నాం కదండి, దీనిపైన మనం కొంచెం మెన్యూర్ వేసుకుందాం. మెన్యూర్లో మనకి ఈ గత్తంలో కొంచెం ఈ అర్త్వార్మ్స్ కూడా ఉంటాయి కదండి, అవి చక్కగా ఈ ఫుడ్ తింటాయి అన్నమాట. తిని మనకి అవి వదిలే ఎక్స్క్రీట్స్ వల్లే మనకి ఈ ఫైన్గా కంపోస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే అర్త్వార్మ్స్ చాలా ఇంపార్టెంట్, మైక్రోబ్స్ కూడా. అది ఉండడం వల్ల కొన్ని పురుగులు వస్తాయి, అది తిని మనకి కంపోస్ట్ తయారు చేస్తాయి అనమాట. మీకు ఎలా తయారు చేసిందో కూడా మీకు చూపిస్తాను, లాస్ట్లో నేను తయారు చేసుకుంది ఉంది. సో ఇప్పుడు దీని మీద ఇది వేసేసాం కదండి, దీనిపైన కొంచెం మట్టి, చాలా తక్కువ అండి. మట్టి అయితే ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే అంత మంచిది, లైట్గా ఉంటుంది, మనకి బరువు కూడా ఉండదు కంపోస్టు. దీనిపైన మళ్ళీ కొంచెం ఎండుటాకులు వేసుకుందాం. ఇది మన గార్డెన్లోంచి ఎండిపోయిన తర్వాత తీసుకున్న తీగజాతులండి. బీరపాదులు, కాకరపాదులు, ఆనపపాదులు, దొండకాయ పాదు కూడా కట్ చేశాను, ఇవి ఇంకా ఎండుతున్నాయి. నెక్స్ట్ ఏమో ఇంకా ఈ మన దోసపాదులు ఇవన్నీ ఉంటాయి కదా, అయిపోయిన తర్వాత ఈల్డ్ ఇలాగ ఎండిపోయినవన్నీ ఒక పక్కన పెట్టేస్తే ఎండిపోతాయి, చక్కగా ఇలా కంపోస్ట్లోకి ఉపయోగించుకోవచ్చు. దీనిపైన మనం కొంచెం కోకో పీట్ వేసుకుందాం. కోకో పీట్ వేసి మళ్ళీ ఇప్పుడు మనం కిచెన్ వేస్టేజ్ వేసేద్దాం. ఓకే, అరటిపళ్ళ తొక్కలు, ఎగ్ సెల్స్ అన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసేసి దీనిపైన ఇంకా మనం మళ్ళీ కొంచెం మెన్యూర్ని మళ్ళీ వేసేద్దాం. ఈ గెత్తం వేయడం వల్ల ఏంటంటే చాలా బాగా కంపోస్ట్ తొందరగా కంప్లీట్ అవుతుందండి. దీనివల్ల కొంచెం మట్టి మళ్ళీ దీనిపైన, అంటే మనకి వేసిన కంపోస్ట్ కనబడకూడదు, పురుగులు వాసన రాకుండా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. స్మెల్ రాదు, ఎక్కువగా బయటికి కూడా పురుగులు వచ్చేవు. ఈ కోకో పీట్ వేయడం వల్ల ఏమవుతుంది, అదంతా తడి పీల్చుకొని కిందకి లిక్విడ్ ఎక్కువగా రాకుండా చక్కగా అది లోపలే కంపోస్ట్ అయిపోతుంది. దీనిపైనే మళ్ళీ మనం కొంచెం ఈ ఎండుటాకులు కంపోస్ట్ ఉంది కదా, ఎండుటాకులు వేసుకుందాము. ఇంకా మిగిలిన కిచెన్ వేస్టేజ్ కూడా మళ్ళీ ఇందులో వేసేద్దాం. ఇది వేసాను. ఇక ఉన్న మళ్ళీ ఇంకా కొంచెం మిగిలిపోయిన గెత్తం కూడా వేసేస్తున్నాను. ఎరువు, పశువుల ఎరువు అండి ఇది. మన చక్కగా ఫైన్గా తయారైపోయింది, అక్కడ ఊరి నుంచి తెచ్చుకున్నాను. సో దీంట్లో మళ్ళీ కొంచెం మట్టి, కోకో పీట్, ఇలా కప్పేసి దీనికి మనం ఇప్పుడు
లాస్ట్ అండ్ ఫైనల్గా కవ్ యూరిన్ అని చెప్పాను కదండి, ఇది పుల్లటి మజ్జిగ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువగానే వేసేయండి, ఒక 1/2 లీటర్ అలా వేసేస్తే మంచిది. నేను 1/2 లీటర్ వరకు కవ్ యూరిన్ వేసాను. దీనిపైన ఇక మనం ఈ ఎండుటాకులు కొంచెం మళ్ళీ కప్పేసామనుకోండి మంచిది. ఇంకా ఈ మట్టితో కూడిన ఎండుటాకులు వేసేస్తే బయటికి స్మెల్ రాదు, అలాగే పురుగులు కూడా రావు. ఫస్ట్ దోమలు, ఈగలు, పురుగులు ఇవన్నీ చేరవన్నమాట అండి. చక్కగా ఈ మామూలు పేపర్లు, న్యూస్ పేపర్లు కూడా వేసేసుకోవచ్చు, కార్డ్బోర్డ్ షీట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఏదైనా మనం వీటికి యూస్ చేసుకోవచ్చు కంపోస్ట్ తయారు చేసుకోవడానికి. ఓకేనండి. ఇప్పుడు ఇలా వేస్తాం కదా, ఇప్పుడు మనం కొంచెం వాటర్ని తడిపేయండి. మొత్తం అంతా కంపోస్ట్ అంతా ఒకసారి ఫుల్గా తడిపేసి నీడని పెట్టేయండి. కిందన ఒక స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ పెట్టి ఏం చేస్తారంటే కిందన ఒక ప్లేట్ పెడితే, ఏదైనా ప్లేట్ పెట్టుకుంటే లిక్విడ్ వచ్చినా కూడా అందులో నిల్వ ఉంటుంది. అదేమో మనం తీసి మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసుకొని అది కూడా మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి న్యూట్రియంట్స్ అనేది మొక్కలకి అందిస్తాం. లిక్విడ్ రూపంలో అందించవచ్చు, కంపోస్ట్ రూపంలో కూడా అందించవచ్చు. ఇప్పుడు నేను తయారు చేసిన కంపోస్ట్ మీకు చూపిస్తానండి. ఎంత ఫైన్గా తయారైపోతుందంటే 2 months మనం పక్కన ఉంచేస్తే హ్యాపీగా మనం అలా మొక్కలకి ఇచ్చేయచ్చు అనమాట. గుప్పడేసిస్తే చాలు. చూద్దాం పదండి. మనం ఇలా కంపోస్ట్ తయారు చేసిన తర్వాత అడుక్కి వెళ్ళిపోతుందండి. కంపోస్ట్ కొంచెం అలా కరుగుతుంది అనమాట, ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. కింద నుంచి పై వరకు ఇలా కలుపుకుంటే చూసారా, కంపోస్ట్ ఎక్కడెక్కడ ఇంకా అవ్వలేంది ఉంటే మళ్ళీ ఎయిరేషన్ జరిగి కంపోస్ట్ కంప్లీట్గా బాగా తయారైపోతుందండి. ఇలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 daysకి ఒకసారి అయినా సరే ఒక్కసారి ఇలా కలిపేసి ఉంచేయండి. ఇదిగోనండి, నేను ఇందులో తయారు చేసి ఉంచాను. ఇది చక్కగా తయారైపోయింది. చూసారా, ఇలా అంటే మెత్తగా ఉంది, ఎంత బాగుందో. అన్నీ వేసాను, శనగపలుకు తొక్కలు అన్నీ. ఇలాగ ఇప్పుడు మీకు వేసి చూపించినవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఫైన్గా తయారైపోయింది. ఇప్పుడు మనకి ఇంకా బాగా రావాలంటే ఇది జల్లించేసుకోవచ్చండి. పౌడర్ లాగా వచ్చేస్తుంది జల్లిస్తే. అది మనం ఇంత కొంచెం తీసి పసుపు మొక్కలండి ఇలా కొంచెం కొంచెం వేసామనుకోండి చాలు. ఇగో నిమ్మకాయ మొక్క, అదంతలో అదే వచ్చిందండి నిమ్మకాయ ప్లాంట్. కానీ కొన్ని పిచ్చి మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి. నిమ్మ ప్లాంట్కి కొంచెం కొంచెం అలాగా వేస్తే చాలు. కంపోస్ట్ అనేది ఈ మొక్కలకు అంది మంచి ఫుడ్ అందుకొని మంచిగా ఈల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. వంకాయలైనా అన్నీనండి. ఇవ్వండి, క్యాబేజ్ పెంచుకుంటున్నాను నేను. క్యాబేజ్ కూడా రెడీ అయిపోయింది. పసుపు, వంగ మొక్కలు చాలా ఉన్నాయి మన గార్డెన్లో, మీకు తెలుసు కదా. ఓకే అండి, ఇప్పుడైతే నేను కంపోస్ట్ని ఈ విధంగా నేను తయారు చేసుకున్నాను. దీన్ని ఒక పక్కన పెట్టేస్తే మన కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి. టేక్ కేర్, స్టే సేఫ్, లవ్ నేచర్, లివ్ నేచర్.